మరి ఏడు చెప్పు చెప్పు కూడా కింద ఫ్రెండ్స్ మా నాన్నమ్మ 110 సంవత్సరాల నాన్నమ్మ. ఇప్పటికి ఓన్లీ కొల్లే ప్రాబ్లం వచ్చాయి. కొల్లే తక్కిన పనులను చేసుకుంటావు. ఏ పని చేయను, ఏ ఇక్కడ గడికని అక్కడ వేయను, ఏడు చేయను. అది వడ్డిస్తే తినేస్తాను, అలా మంచం పెట్టి వెళ్ళిపోవడం. కోట్లు వడ్డిస్తే తినతో మంచం మీద పడుకుంటావు. నీళ్ళు పెడతా, తెల్లలేసి నీళ్ళు బ్రష్ ఇస్తుంది, చేయికి నీళ్ళు ఇస్తుంది, బ్రష్ చేస్తాను, అటు నుంచి వస్తాను, అక్కడ కూకుంటాను, టిఫిన్ ఇస్తుంది, టీ ఇస్తుంది, అలాగే వస్తాను, అక్కడ కూకుంటాను, మాత్రలు వేస్తాను. మాత్రలు వేసుకుని వచ్చి మళ్ళా అక్కడికి వస్తాను. మళ్ళా అక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు పెడతాను కదా, పోసుకుంటాను. పోసుకొని తినంటది, తినేస్తాను, తీసి అలా మాత్రం. ఇప్పుడు నేను ఎదురుగా మొబైల్ పెట్టున్నాను, కనిపిస్తుందా? కనిపించదు. కనిపించు మరి ఎందుకని నాకు ఈ బాధ అయ్యా. మీరు ఎలా చూడాలి, మీ ముఖం నాకు కనబడవు. ఓన్లీ నాన్న పేరు చెప్తే పోల్సు. అమ్మకు తెలుసా? అమ్మకు చూసావా? అమ్మక ఇప్పుడా ఎప్పుడు పెట్టు అమ్మ వస్తాను. ఇప్పుడా చాలా రోజులు పెట్టి అమ్మ వస్తే ఉంటది. అప్పుడు వచ్చింది ఒక చీర పట్టున వచ్చింది, మళ్ళీ వచ్చింది ఒక 200 పెట్టింది. ఇప్పుడు వచ్చింది ఎంత చేత పెట్టింది. వేస్తుంటావా? నాకు తెలీదు, లేకపోతే తెచ్చి ఉంది కదా బాటిల్. సర్లే, ఈసారి వచ్చినప్పుడు తీసుకుని వస్తాను. ఏటి తాగుతావు? 200 సీసా. 200 బ్రాందీ. ఎప్పుడు పుట్టుంటావు అంటే గుర్తుంది సంవత్సరం? అప్పుడా ఇప్పుడు అట్ట తేదీలు గీదీలా ఏట్లే తేదీ నేను ఎప్పుడు పుట్టిందో తేలదు, నేను ఎక్కడ ఉన్నానో తేలదు. ఇప్పుడు అయితే పిల్లలు కూడా తేదీలు రాసుకుని ఉంచుకుంటారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూసావా? బ్రిటిష్ పోలీసులకి ఎవరికైనా రాజులకు చూసావా? రాజులు వచ్చి అక్కడ పర్లకి ఆవర్లే అమర్ దగ్గర అప్పుడు వచ్చి రోడ్లు గుర్రాల మీద చూసావా? మాట్లాడేవేటి ఆ రోడ్డు అలగెళ్ళింది, అలగబడ్డ వెళ్ళిపోయింది రోడ్డు. నాకెక్క అయిందే అది ఎవడు ఎక్కడ వెళ్తున్నా ఆవులు ఎక్కడ వెళ్తున్నా. పేరేటి? నా పేరా అలాగే శాంతమ్మ. బొడ్లూరు. అడిపల్లి మా ఇల్లు ఉండేది. అడిపల్లి ఉంటే అడిపల్లి నుంచి మా ముసలి ఇక్కడ తినిపోయినట్టు ఊరికి. ఆ ఊర్లో దుకాణం అక్కడ ఏటి లేదు అడిపల్లిలోన, ఖాళీ ఇల్లే. అయితే ఇక్కడ బొడ్లూరు ఒక ఏడ్చినట్టు ఒక కుర్రోడు ఇక్కడ ఏడు చేస్తావు, ఇక్కడ ఏటో నీకు బతకడానికి పలానా ఊరికి వెళ్ళిపోయినట్టు హాయి బొగుతావు, దుకాణం పెట్టుకొని చెప్పాడు. చెప్తే అప్పుడు కదా ఊరికి వచ్చి దుకాణం పెట్టుకొని 2 ఎకరాల భూమి కొనాలి ముసలోడు. 2 ఎకరాలు జేడి తోట. మరి ఆ కోళ్ళకు ఒక తులం బంగారం, ఈ కోళ్ళకు ఒక తులం బంగారం, ఇవన్నీ బంగారు గట్రా అన్ని చేసిన అన్ని అయినాయి. ఆఖరికి బంగారు గట్రా అన్ని తీసేసి భూమి కొనియాను. 2 ఎకరాల భూమి కొనేసి చిన్న కొడుక్కి 75 సెంట్లు, చిన్న కొడుక్కి. నడుము కొడుక్కి 70 సెంట్లు. 70 సెంట్లు 70 సెంట్లు ఎంత అయింది? 75 150 150. అక్కడ 2 కొడుకులకి ఒక దగ్గరే, చిన్నోడుకును నడిపోడికి. పెద్ద కొడుక్కి ఇక్కడ 86 సెంట్లు భూమి మళ్ళీ కొన్నారు. పెద్దోడికి 40 సెంట్లు భూమి. మరి ముసలిదానికి 46 సెంట్లు భూమి మా ఇద్దరికి. అక్కడ ఇల్లు పాత ఇల్లు అది కట్టారు కదా మా ఎవరు, అది మా ఇల్లు కదా, అది 10 సెంట్లు 13 అది. కొడుకులు ఎక్కడ ఇప్పుడు? ఎక్కడ కొడుకు సైజు 50 చచ్చిపోయినాడా పెద్ద కొడుకు. ఇప్పుడు ఆ పిల్ల ఉన్నది వాళ్ళ తాత
ఆ, మాకు 2 కోళ్ళు ఆ. తాత నా కొడుకే అవునవును. గొప్పలి గొప్పలి గొప్పిరు కదా మరి వైజాగ్లో ఆహా, గాజువాక గాజువాక. గాజు ఒక మనవరాలది ఆహా, దగ్గర సంబంధమే. మనవరాలు కూతురుది ఆ, గాజు ఒకలో ఒక పెద్ద కొడుకు కూతురది ఆహా. అక్కడ ఇదేమి పరవాడలోనే మా మనవుడు దాని అడిగితే కూతుళ్ళు ఉమ్, అక్కడ ఇల్లు గడక కోళ్ళు కొడుకులు అక్కడ ఉన్నారు ఆ, చంపని పెద్ద చంపుతేనైనవి ఆఖరికి కళ్ళు పోయి కూడా పడిపోయినాను ఉమ్. కానీ పనులు మాత్రం నీ పనులు నువ్వు చేసుకుంటావు. నేను దేవుకోని దొడ్డికెళ్ళిపోవాలి వాళ్ళ కోసం అంతే ఆ, అతను నీళ్ళు ఎట్టేస్తే పోసుకుంటారు తినేస్తారు మంచం వేసుకోండి మరేం పని లేదు నాకు. ఎలుగు బండ్లు చూసావు ఇప్పుడు? బంటిలో పెరిగింది నాకు చూడనా ఆ, ఎప్పుడు అంటే దగ్గరికి వచ్చా ఇప్పుడు మాట్లాడటానికి? అయ్యా ఆ, వీళ్ళకి ఉంచేసి తెల్లనేసి వెళ్ళిపోయింది క్యారేజ్ పట్టుకుని గుడ్డికి ఆ, పిక్కలో కూడా అయితే ఆ, పొళ్ళల్లో ఏసుకుంటే పప్పు వేస్తే అప్పుడు వస్తే చిదుక్కుని ఎత్తు నీళ్ళు ఉమ్, మరి ఆకు దూడడం అంటే వీళ్ళకి తెలిసింది కాదు ఆ, మళ్ళడం అంటే వీళ్ళకి తెలిసింది కాదు ఆ, ఆకు దూకొని ఆ మరుచుకొని అన్ని జాగ్రత్త చేసుకుని దాన్ని పొయ్యికి కర్ర సట్టి అబ్బది చేసింది అనుకోను ఆ. ఆ కర్ర తెచ్చి పొయ్యి ఇక్కడ ఇప్పుడు కదా గ్యాసులు తీసి అప్పుడే గ్యాస్లా కర్రలే కర్రలే తోటకి వెళ్ళడం, ఎండు కర్రలు తెచ్చుకోవడం, వండుకోవడం. అనుకోండి బయటికి నా కోడ బయటికి వెళ్ళనిచ్చింది అనుకోండి ఉమ్, పొయ్యి దగ్గర అన్ని తెచ్చి సొచ్చి చేసుకుంటే అప్పుడు అన్నీ దగ్గర ఇప్పటికి ఈ కూకుని కాలంకి ఇదిగో ఇప్పుడు కూగడ పడిపోయినాను మరి ఏంటి చేయలేదు. ఉమ్. మా నాన్న తెలుసా? మీ నాన్నకి ఇందాక చింతనప్పుడు నేను వెళ్ళిపోయి మరి ఏంటి నేను చూస్తాను మీ నాన్నకు మీ చెన్నైకి రామూతయ్యకి నేను మీ నాయనకి ఆ, ఇదిగో ఇప్పుడు ఈ కొట్టుముట్టు బావా ఆ, వాళ్ళ ఆయన చూస్తున్నాను చూడలేదు మీ నాయన చూస్తున్నాను చూడలేదు అవును చూడక్కర్లేదు తెలదయ్యా చిన్న పిల్లప్పుడు ఈ ఎట్టులో సర్దిపోయింది నాకు తెలదు ఆహా. అక్కడ అవరు కదా చిన్న చిన్నతనం కూడా వీళ్ళు చెదిరిపోయినారు ఉమ్. నాకు తెలదు అది తను. సరే సరే సరే. భోజనం చేస్తావా? ఉమ్. అలగరి కృష్ణమూర్తి ఏటవుతారు? కొడుకు మా నాన్న కొడుకు అవుతారా? ఆ ఆహా. రైట్ రైట్ రైట్. చూసారు కదా ఫ్రెండ్స్, 110 సంవత్సరాలు మా నాన్నమ్మకి. కళ్ళు చిన్న ప్రాబ్లం కానీ పనులన్నీ మాత్రం చేసుకుంటారు. మన బొడ్లూరు, హరిపురం, మందస మండలం, పలాస. అది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.